అందరికీ నమస్తే. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈరోజు చేసుకెళ్ళే టాపిక్ విండో ఫంక్షన్స్. మనం ఎప్పుడైనా కానీ అగ్రిగేట్ ఫంక్షన్స్, సమ్ ఆఫ్, కౌంట్ ఆఫ్, మ్యాక్స్ ఆఫ్ అండ్ సో ఆన్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు గ్రూప్ బై యూజ్ చేస్తాం. బట్ ఇఫ్ యూ వాంట్ బోత్ అగ్రిగేటెడ్ వాల్యూ అండ్ రో లెవెల్ డేటా టుగెదర్, మనకు ఎప్పుడైనా కానీ అగ్రిగేటెడ్ వాల్యూ అండ్ రో లెవెల్ డేటా కావాలి అనేటప్పుడు మనం విండో ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ బై ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, గ్రూప్ బై ఎగ్జాంపుల్. నాకు లెఫ్ట్ సైడ్ ఒక టేబుల్ డేటా ఉంది, ఇది వచ్చి సేల్స్ డేటా. ఓకే, ఇప్పుడు నాకు రీజియన్ వైజ్ టోటల్ సేల్స్ కావాలి. మనం యూజువల్ గ్రూప్ బై ఎలా రాస్తాం? ఓకే, సెలెక్ట్ రీజియన్ కామా సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ as total sales, okay, from sales data and then group by region. సో మనం ఈ విధంగా రాస్తాం. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. ఈస్ట్ టోటల్ సేల్స్, నార్త్ టోటల్ సేల్స్ అండ్ సౌత్ టోటల్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు రీజియన్ రోస్ అనేటివి గ్రూప్ బై అయిపోయి మనకు ఇండివిజువల్ రోస్ అనేటివి కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో సేమ్ ఫంక్షనాలిటీ బట్ జస్ట్ సింటాక్స్ మారుతుంది. సేమ్ ఫంక్షనాలిటీకి మనం విండో ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకే, విండో ఫంక్షన్. ఓకే, సెలెక్ట్ స్టార్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఓవర్ ఆఫ్ partition by region, okay, as total sales from sales data. ఓకే, సో విండో ఫంక్షన్స్లో మనం క్వెరీ ఈ విధంగా రాస్తాం. సెలెక్ట్ స్టార్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. ఓకే, సమ్ ఆఫ్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఓవర్ ఆఫ్ అని రాస్తాం అనమాట. ఇక్కడ ఓవర్ ఆఫ్ అంటే ఏంటి, పార్టీషన్ బై అంటే ఏంటి, ఇవన్నీ మనము నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఒక గ్రూప్ బైకి విండో ఫంక్షన్కి ఆ డిఫరెన్స్ ఏంటి చూపడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే సీ హియర్. సో ఇక్కడ రీజియన్ మాత్రం తీసుకుందాం, ఎందుకు ఇవన్నీ. ఓకే, రీజియన్ మాత్రం తీసుకొని రన్ చేస్తే సీ హియర్. ఇప్పుడు నాకు రీజియన్ అంటే ఇక్కడ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో, టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో ఇక్కడ కూడా నాకు 8 రోసే వచ్చాయి. ఎలాంటి కొలాప్స్ ఉండదు. జస్ట్ మనకు ఈస్ట్ రీజన్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తం నాకు టోటల్ సేల్స్ వచ్చేస్తుంది. సో నార్త్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ నార్త్కి ఎంత ఆ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ రీజన్కి. సో అంటే విండో ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆల్ రోస్ ఇస్తుంది అండ్ అగ్రిగేటెడ్ కాలము సపరేట్గా ఇస్తుంది అనమాట మనకు. అంటే కాలమ్స్ని కొలాప్స్ చేయదు. ఓకే, మనం ఇందాక గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు ఒకసారి రెండు రన్ చేసి చూపిస్తాను మీకు. సి హియర్. సో ఇది గ్రూప్ బైకి వచ్చిన రిజల్ట్ మనకు. ఓకే, ఇది గ్రూప్ బైకి వచ్చిన రిజల్ట్, ఇది విండో ఫంక్షన్కి వచ్చిన రిజల్ట్. గ్రూప్ బైకి ఏమవుతుందంటే
మిగతా రోస్ మొత్తం కొలాప్స్ చేసేసి ఓన్లీ సింగిల్ రో మాత్రమే ఇస్తుంది అనమాట. ఓకే, సింగిల్ రో ఈస్ట్కి అంతే టోటల్ సేల్స్, ఇంకా మిగతా రోస్ అంతా చూపించదు అది. సో విండో ఫంక్షన్ అలా కాకుండా మనకు మొత్తం ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ దాని పక్కన టోటల్ సేల్స్ ఇస్తూ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ గ్రూప్ బైకి విండో ఫంక్షన్స్కి. ఓకే, మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఏ విధంగా చెప్పాలంటే గ్రూప్ బై కొలాప్సెస్ రోస్, విండో ఫంక్షన్స్ డు నాట్ కొలాప్స్ రోస్, దే జస్ట్ యాడ్ క్యాలిక్యులేషన్స్. సింపుల్గా ఇలా చెప్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ టైప్ చేసి చూపించమంటారా? ఓకే, జస్ట్ నేను ఇక్కడ డెఫినేషన్ పెడుతున్నాను. ఓకే, ఇంకా డెఫినేషన్ నేను టైప్ చేస్తాను. ఏంటంటే గ్రూప్ బై collapses rows. Okay, window functions do not collapse rows, they just add calculations అన్నమాట. సో ఇది సింపుల్ డెఫినేషన్. మీరు ఒకవేళ అడిగితే లైక్ ఇంటర్వ్యూలో ఒకవేళ మిమ్మల్ని వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై అండ్ విండో ఫంక్షన్ అడిగినప్పుడు చెప్పచ్చు ఈ విధంగా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే సింటాక్స్. ఒక విండో ఫంక్షన్కి బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫంక్షన్ రాయాలి ఫస్ట్ మనం. ఓకే, ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత కాలం నేమ్ రాయాలి, ఆ తర్వాత ఓవర్ ఆఫ్. ఓకే, ఓవర్ ఆఫ్ అని రాసి పార్టీషన్ బై కాలం రాయాలి మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బై కాలం. ఓకే, దిస్ ఈస్ ది బేసిక్ సింటాక్స్ ఆఫ్ విండో ఫంక్షన్. ఇప్పుడు దీంట్లో ఓవర్ ఆఫ్ అంటే ఏంటంటే, ఓవర్ ఆఫ్ ఏం చేస్తుందంటే జస్ట్ క్యాలిక్యులేట్ ఓవర్ దేమ్. అంటే రోస్ని గ్రూప్ బై చేయకుండా జస్ట్ క్యాలిక్యులేట్ చేయి అని చెప్పడానికి ఓవర్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. సో ఓవర్ ఆఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ఆఫ్ వల్లనే మనం ఇక్కడ రాసే ఫంక్షన్ నేమ్కి అది నార్మల్ అగ్రిగేటెడ్ ఫంక్షనా విండో ఫంక్షనా అని తెలుస్తుంది. ఇక్కడ నార్మల్గా మీరు ఓవర్ ఆఫ్ రాయకుండా ఇక్కడ సమ్ ఆఫ్ కాలం అని రాసేస్తే అది నార్మల్ అగ్రిగేటెడ్ ఫంక్షన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఓవర్ ఆఫ్ అని రాసినప్పుడే అదొక విండో ఫంక్షన్ అని మనకు తెలుస్తుంది. ఓకే, ఓవరాల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డోంట్ గ్రూప్ రోస్, జస్ట్ క్యాలిక్యులేట్ ఓవర్ దేమ్ అని చెప్తుంది అనమాట క్వెరీకి. నువ్వు రోస్ నేమ్ గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేషన్ కాలం ఇచ్చేయి అని చెప్పి. నెక్స్ట్ పార్టీషన్ ఏం చేస్తుందంటే పార్టీషన్ వర్క్స్ లైక్ గ్రూప్ బై బట్ వితౌట్ కొలాప్సింగ్ రోస్ అనమాట. పార్టీషన్ కూడా మనకు గ్రూప్ బై లాగే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడంటే పార్టీషన్ బై రీజియన్ అంటే నాకు ఆ రీజియన్కి సంబంధించి అంటే ఆ రీజియన్కి ఉన్న టోటల్ సేల్స్ని సమ్ చేయని అంటే ఆ విధంగా. కానీ ఏంటంటే రోస్ని కొలాప్స్ చేయదు. మనకి ఇక్కడ గ్రూప్ బై చేసినప్పుడు కొలాప్స్ అయినట్టు పార్టీషన్ బై చేసినప్పుడు కొలాప్స్ అవ్వదు అనమాట. జస్ట్ ఆ డేటాని పార్టీషన్ చేస్తున్నాను అంటే పార్టీషన్ అంటే ఇప్పుడు ఇక్కడ సౌత్, ఇక్కడ 1 సౌత్, ఇక్కడ 2, ఇక్కడ 3, ఈ 3 కలిపి ఒక పార్టీషన్. ఓకేనా, ఆ విధంగా డేటాని పార్టీషన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆర్డర్ బై ఏం చేస్తుందంటే మన సీక్వెన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఒక సీక్వెన్స్లో కావాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో మనకు ర్యాంకింగ్ ఫంక్షన్స్ మాట్లాడుకునేటప్పుడు మనం ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా డిసెండింగ్ ఇవ్వాలి మనం కొన్నిసార్లు. అంటే సేల్స్ అమౌంట్ నాకు ఇప్పుడు హైయెస్ట్ నుంచి కావాలన్నప్పుడు హైయెస్ట్ సేల్స్ అమౌంట్కి మనకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. విండో ఫంక్షన్స్లో మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ర్యాంకింగ్ ఫంక్షన్స్. ఓకే, ర్యాంకింగ్ ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను
కామెంట్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ర్యాంకింగ్ ఫంక్షన్స్లో మనకు టోటల్గా 4-5 ఫంక్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి బేసిక్ ఫంక్షన్ రో నెంబర్ ఆఫ్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోకి యూనిక్ వాల్యూ ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట. సో మనం ఒకవేళ పార్టీషన్ బై అండ్ ఆర్డర్ బై యూస్ చేసినప్పుడు ఆ పార్టీషన్ చేసిన డేటాకి ఒక వాల్యూ ఇచ్చుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ రీజియన్ రో నెంబర్. ఓకే, మన బేసిక్ సింటాక్స్లో ఏం ఆడుకున్నాం? రో నెంబర్ ఆఫ్ ఓకే ఓవర్ ఆఫ్ ఓకే పార్టీషన్ బై రీజియన్. నాకు ఇప్పుడు రీజియన్ వైజ్ కావాలి కాబట్టి, ఆ తర్వాత ఆర్డర్ బై మనకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి కాబట్టి నెక్స్ట్ ఆర్డర్ బై సేల్స్ అమౌంట్. ఓకే, ఆర్డర్ బై సేల్స్ అమౌంట్ అండ్ టెస్ట్ యాజ్ ఆర్ఎన్ అంటే రోల్ నెంబర్. నెక్స్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ సేల్స్ డేటా. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తే దీన్ని. ఓకే, ఇక్కడ ఇంకా మనము ఏమన్నా రోల్స్ తీసుకుందాం. ఇక్కడ ఇంకా ఏం తీసుకుందామంటే కస్టమర్ నేమ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ అమౌంట్ కూడా తీసుకుందాం. ఓకే, అప్పుడు క్లారిటీగా ఉంటుంది. రో నెంబర్ కిందికి తీసుకొస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందంటే, సి హియర్ ఈస్ట్ మనం పార్టీషన్ బై రీజియన్ రాసాం కాబట్టి ఇప్పుడు ఈ 2 డేటా వన్ పార్టీషన్ అనమాట. సో ఆ పార్టీషన్లో సేల్స్ అమౌంట్ ఫస్ట్. ఓకే, మనం ఆర్డర్ బై డిసెండింగ్ ఇచ్చాం కాబట్టి 80,000కి ర్యాంక్ 1 వచ్చింది, 20,000కి సెకండ్ ర్యాంక్. ఆ తర్వాత నార్త్ మళ్ళీ అంటే పార్టీషన్కి మళ్ళీ ర్యాంక్ నెంబర్ అనేది రీసెట్ అయ్యి 1 కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ నార్త్ రీజన్కి ఒక పార్టీషన్, ఈ సెకండ్ పార్టీషన్. మళ్ళీ దాంట్లో సేల్స్ అమౌంట్ని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి దానికి ర్యాంకింగ్ నెంబర్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఓకే, 1, 2, 3. సో హోప్ యూ అండర్స్టాండ్. ర్యాంకింగ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్. ఈ ర్యాంక్ ఆఫ్ ఏం చేస్తుందంటే, సి హియర్ మనకు 60,000 అనేది నార్త్ రీజియన్లో 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ ర్యాంక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు సేమ్ ర్యాంక్ ఇస్తుంది అనమాట. బట్ ఆ తర్వాత ఉండదాన్ని ఏం చేస్తుందంటే స్కిప్ చేస్తుంది, ర్యాంక్ స్కిప్ చేస్తుంది. ఎలానో మీకు చూపిస్తాను ఒకసారి. సో నేను ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ రో నెంబర్ ఉండే చోట ర్యాంక్ అని రాస్తున్నా. ఓకేనా, ఇంకేం చేయట్లేదు నేను, జస్ట్ ఇక్కడ ర్యాంక్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్గా నార్త్ చూద్దాం, ఎందుకంటే నార్త్ రిపీట్ ఉన్నాయి. సి ఇక్కడ నార్త్లో మనం సేమ్ రాసాం, పార్టిషన్ బై రీజియన్ అండ్ దెన్ ఆర్డర్ బై సేల్స్ అమౌంట్ డిసెండింగ్ రాసాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సేల్స్ అమౌంట్ 60,000 అని చెప్పి 2 టైమ్స్ వచ్చింది. అలా సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ర్యాంక్ అనేది 1 అని ఈక్వల్గా ఇస్తుంది. బట్ ఆఫ్టర్ 60,000 నెక్స్ట్ వాల్యూకి 2 అని రాదు. ఓకే, 2 అని రాకుండా అది స్కిప్ చేసేస్తుంది. మనకి ఎప్పుడైనా కానీ ఇలా టైస్ ఉన్నప్పుడు, ఓకే, టైస్ ఉన్నప్పుడు ర్యాంక్ అనేది నెంబర్ స్కిప్ చేసేసి నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది.
ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1 ఇచ్చింది. నెక్స్ట్ నెంబర్ 3, ఎందుకంటే ఇక్కడ రిపీట్ అయిపోయాయి. 1 2 నెక్స్ట్ 3కి వచ్చేస్తుంది. ఒకవేళ బయట 60 మళ్ళీ ఉంది మనకి ఇక్కడ 60,000, అప్పుడు ఏమొస్తుంది 1 1 1, ఇక్కడ లాస్ట్ 4 వస్తుంది. అంటే 45,000కి 4 వస్తుంది, 30,000కి 5 వస్తుంది అనమాట. సో ఈ ర్యాంక్ ఫంక్షన్ ఆ విధంగా వర్క్ అవుతుంది. బట్ సేమ్ జస్ట్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. అదేంట్రా అంటే డెన్స్ ర్యాంక్ అనమాట. డెన్స్ ర్యాంక్, ఇక్కడ డెన్స్ ర్యాంక్ అని రాస్తాను. ఓకే, డెన్స్ ర్యాంక్. సో ఇదే ఈ డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుందంటే నెంబర్ అనేది స్కిప్ చేయదు అనమాట, ఈవెన్ టైస్ ఉన్నా కూడా. సో ఇక్కడ మనం చూడొచ్చు, మళ్ళీ సేమ్ నార్త్ ఒక్కటి చూద్దాం ఇప్పుడు. మళ్ళీ 60,000 1 వచ్చింది, కానీ మనకు ర్యాంక్లో వచ్చినట్టు ఇక్కడ 45,000కి 3 రాలేదు, 2 వచ్చింది. సో రిపీటెడ్ అంటే టైస్ ఉన్నా కానీ నెంబర్ స్కిప్ చేయకుండా ఆ తర్వాత నెంబర్ కంటిన్యూగా వస్తుంది డెన్స్ ర్యాంక్లో. సో ఆ డిఫరెన్స్ ఏంట్రా అంటే ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి, ర్యాంక్లో టైస్ ఉన్నప్పుడు నెంబర్స్ని స్కిప్ చేస్తుంది, ర్యాంక్ నెంబర్స్ని స్కిప్ చేసేస్తుంది. బట్ డెన్స్ ర్యాంక్లో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టైస్ ఇన్ అవర్ డేటాబేస్, డెన్స్ ర్యాంక్ అనేది నెంబర్స్ని స్కిప్ చేయదు. ఓకేనా? ర్యాంకింగ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ అడ్వాన్స్డ్గా మాట్లాడుకుందాం అంటే పర్సెంట్ ర్యాంక్. ఓకే, పర్సెంట్ ర్యాంక్ ఆఫ్. సో పర్సెంట్ ర్యాంక్ కూడా సేమ్ క్వెరీయే, నేను జస్ట్ దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ డిసెండింగ్ తీసేస్తున్నాను. ఇది కూడా కాపీ పేస్ట్. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒకసారి రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. సో నాకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే ఇప్పుడు మనకు ఈస్ట్ అనేది 1 పార్టీషన్, దీనికి ర్యాంక్. ఓకే, దీనికి పర్సెంట్ ర్యాంక్ ఇచ్చుకుంటూ వస్తుంది. పర్సెంట్ ర్యాంక్ ఎలా ఇస్తుందంటే 0 and 1 మధ్యలో ఒక ర్యాంక్ ఇస్తుంది అన్నమాట. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, చూపిస్తాను. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఫార్ములా ఫర్ పర్సెంట్ ర్యాంక్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ పర్సెంట్ ర్యాంకు ఎలా మనకు అవుట్పుట్ ఇస్తుందో చూపిస్తాను. ఎలా ఇస్తుందంటే ర్యాంక్ -1 డివైడెడ్ బై ఓకే టోటల్ రోస్ -1. సో ఇది ఫార్ములా. సో ఎలా అంటే మీకు ఇక్కడ అసలు ఈ ఫార్ములా మనకు పర్సెంట్ ర్యాంక్కి ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ నార్త్ పార్టీషన్ మాత్రం తీసుకుంటే మనకు ర్యాంకింగ్ ఇచ్చుకుంటా వస్తే ర్యాంకింగ్ ఇక్కడికి ఏమేమి వస్తాయి, మనకు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, 60,000కి 3 వస్తుంది అనమాట. సో ఫస్ట్ 30,000కి ఈ ఫార్ములా ప్రకారం మనకు ర్యాంక్ ఎంత, దీనికి ర్యాంక్ ఎంత 1. ఓకే, 1 -1 నెక్స్ట్ డివైడ్ బై టోటల్ రోస్ అన్ని నార్త్కి, టోటల్ రోస్ వచ్చేసి 4. ఓకే, 4 -1. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 1 -1 0 బై ఎనీథింగ్ 0. అందుకని మనకి ఇక్కడ పర్సెంట్ ర్యాంక్ 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దానికి 45,000కి ర్యాంక్ ఎంత వస్తుంది, మనకు 2 వస్తుంది. అప్పుడు 2 -1 నెక్స్ట్ టోటల్ రస్ అన్ని 4 -1. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 2 -1 1.
1 divided by 4 minus 1. Okay, ఇక్కడ divided by 4 minus 1, 3. Sorry, 3. Okay, 1 by 3 anta? 1 by 3 is nothing but 0.33. సో అందుకనే మనకి ఇక్కడ పర్సంటైల్ ర్యాంక్ ఇక్కడ పర్సెంట్ ర్యాంక్ 0.33 వచ్చింది. సో ఆ విధంగానే మనకు మిగతా వాటికి కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట. సో లైక్ ఇది పర్సెంట్ ర్యాంక్ ఫార్ములా, ఇది ర్యాంక్ -1 డివైడ్ బై టోటల్ రోస్ -1 అనమాట. ఓకేనా? ర్యాంకింగ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి CUMDIST. ఓకే, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ క్వెరీ. ఓకే, ఇక్కడ సేమ్ క్వెరీ మనం జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. సో ఇదేం చేస్తుందంటే పర్సంటేజ్ ఆఫ్ రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ రో అనమాట. సో అంటే ఇప్పుడు ఈ రో ఉంది, ఇప్పుడు టోటల్ రోస్లో దీంట్లో ఈరోకి ఎంత పర్సంటేజ్ 0.5 అంటే ఎందుకంటే దీంట్లో 2 ఉన్నాయి, ఇది 50%, ఇది 100%, అంతే కదా, 0.5, 1. సో ఇక్కడ మనకు 4 ఉన్నాయి మొత్తం రోస్. ఇక్కడ యూజువల్గా అయితే 0.75 రావాలి. ఓకేనా, 0.75. కానీ మనకు ఇక్కడ రిపీట్ అయిన వాల్యూస్ కాబట్టి ఇక్కడ మనకు 1 వచ్చేసింది అనమాట. సో కుమ్మడి డిస్ట్రిబ్యూషన్ ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ రోస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ రో అనమాట. ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పడానికి. ర్యాంకింగ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి ఎంటైల్ ఆఫ్. ఈ ఎంటైల్ ఆఫ్ ఏం చేస్తుందంటే డేటాని లైక్ సర్టైన్ నెంబర్ ఆఫ్ బకెట్స్లో మనం ఎంత ఇస్తే అంత. ఇక్కడ నేను ఎంటైల్ ఆఫ్ 4 అని ఇస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను పార్టీషన్ బై రిమూవ్ చేసేస్తున్నా. పార్టీషన్ బై రిమూవ్ చేసేసి అండ్ ఇక్కడ ఆర్డర్ బైకి డిసెండింగ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే డేటాని టాప్ 25%, టాప్ 50%, సో ఆ విధంగా డేటాని డివైడ్ చేస్తున్నాం అన్నమాట. సీ హియర్. సో మొత్తం డేటా ఉంది. ఓకే, 5% అంటే ఇప్పుడు ఇది టాప్ 25%, నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ 50% అవుతుంది, నెక్స్ట్ ఇది మొత్తం వచ్చేసి టాప్ 75, ఇంక ఇది 100%. ఆల్ ర్యాంకింగ్ ఫంక్షన్స్ నీడ్ ఆర్డర్ బై, వితౌట్ ఆర్డర్ బై ర్యాంకింగ్ ఫంక్షన్ మేక్ నో సెన్స్ అనమాట. సో ఎందుకంటే ఆర్డర్ బై అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ బై లేనప్పుడు మనకు ర్యాంకింగ్ ఇవ్వమన్నా అలాంటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మనము ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్ అని ఇచ్చినప్పుడే హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో ఆర్డర్ బై లేకపోతే అది రావదన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం విండో ఫంక్షన్స్లో ర్యాంకింగ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ర్యాంకింగ్ ఫంక్షన్స్లో రో నెంబర్ ఆఫ్, ర్యాంక్ ఆఫ్, డెన్స్ ర్యాంక్ ఆఫ్, పర్సెంట్ ర్యాంక్ ఆఫ్ అండ్ కుములేటివ్ డిస్టింగ్స్ ఆఫ్ అండ్ ఎంటైల్ ఆఫ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త కాన్సెప్ట్తో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.